ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యోపతే తస్స నిస్సరతే వాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది ఏమిటి అంటే, మనకి కొత్త సంవత్సరం నుంచి ఏప్రిల్ మాసం నుంచి శని మారుతున్నాడు. చాలామంది అడుగుతుంది ఏమిటంటే, ఇందులో కొన్ని రాసుల వారికి శని మారడం వల్ల ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని వస్తుంది. మరి కొన్ని రాసుల వారికి మంచి కూడా ఉంది. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే, శని అంటే మీ కర్మకారకుడు. మీరు పూర్వజన్మల్లోనో ఈ జన్మలోనో ఓ 10-15 జన్మల క్రితంలోనో చేసినటువంటి కర్మ సాటర్న్ రూపంలో వస్తుంది. అది మంచిది అవుతుంది, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా అవుతుంది. అంతేగాని ఎప్పుడు కూడా బ్యాడ్ అని మాత్రం పెట్టుకోకండి. ఎప్పుడు కూడా ఇట్స్ గుడ్. శని మీనంలోకి మారుతున్నందుకు మంచి ఫలితాలు కూడా జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఆ జరిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి, ఎటువంటి అవకాశాలు వస్తాయి, మరి 12 లగ్నాల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు లగ్నం తెలియని వారి రాశి నుంచి తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారికి పంచమ స్థానం నుంచి 6వ స్థానంలో శని వెళ్తున్నాడు. 6వ స్థాన శని చాలా మంచిది. మరి ఇందులో పంచమంలో ఉన్నప్పుడు ఏంటంటే, కొంచెం స్నేహితులతోని, ప్రేమ వ్యవహారాల విషయంలోని, షేర్ మార్కెట్ విషయాల్లోని, ఒక నిర్ణయం తీసుకునేటువంటి అంశాల్లోని, రాజకీయ సంబంధించిన విషయాల్లోని ఇబ్బంది అవుతూ వచ్చింది వీరికి. అయితే ఎప్పుడైతే ఈ యొక్క శని భగవానుడు 6లోకి వెళ్తున్నాడు, ఇక్కడ మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, ఉన్నత విద్యాయోగము, తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో శుభ ఫలితాలు జరగడము, మరియు అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము ఇట్లాంటివి ఇస్తుంది. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా బాగా కలిసి రావడం. చూడండి, ఒక్కోసారి మనం ఏదో తక్కువ రేటుకు ఉంది ఇక్కడ ల్యాండ్ అన్నప్పుడు కొనేసిన తర్వాత తీరా చూస్తే అది బాగా కలిసి వస్తుంది, మంచి రేట్ వస్తుంది. అటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ 6వ స్థానంలోకి శని వెళ్తాడో, ఇది మీరు పెట్టేటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో, ఎఫర్ట్స్ సంబంధించినటువంటి విషయంలో మీ ఎఫర్ట్స్కి సరైనటువంటి ఫలితం వస్తుంది. కాకపోతే 6వ స్థానం ఎంతైనా శత్రుస్థానం కాబట్టి మొదటి 2-3 నెలలు, కొంచెం శని మారిన 2-3 నెలలు అనవసరమైనటువంటి శత్రుత్వాలు పెరుగుతుంటే ఆ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అది ముఖ్యంగా దశమంలో కుజుడు కూడా వచ్చి నీచబడుతున్నాడు కాబట్టి కొంచెం చేసేటువంటి ఉద్యోగంలోని శత్రువులు పెరగడం, చిన్న చిన్న విషయాలను అవతల వాళ్ళు కూడా అదేదో కాంపిటీషన్గా తీసుకొని శత్రుత్వాలు పెరగడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ తులవారికి పర్టికులర్గా ఈ 6వ స్థానంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం మంచి ప్రభావమే కాబట్టి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ కొంచెం ఈ సంతాన సంబంధించినటువంటి విషయంలో కొన్ని శస్త్రచికిత్సలు, ఎందుకంటే 5వ అధిపతి 6లోకి వెళ్తున్నాడు కదా, కాబట్టి ఇటువంటివి కొంచెం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సహజంగానే ఇక్కడ శనికి 4వ ఆధిపత్యం కూడా ఉంది కాబట్టి ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఎక్కువగా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇటువంటి ఫలితాలు ఏమిటి అంటే, ఉన్నత విద్యాయోగము, తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో శుభ ఫలితాలు జరగడము, మరియు అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము ఇట్లాంటివి ఇస్తుంది. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా బాగా కలిసి రావడం. చూడండి, ఒక్కోసారి మనం ఏదో తక్కువ రేటుకు ఉంది ఇక్కడ ల్యాండ్ అన్నప్పుడు కొనేసిన తర్వాత తీరా చూస్తే అది బాగా కలిసి వస్తుంది, మంచి రేట్ వస్తుంది. అటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ 6వ స్థానంలోకి శని వెళ్తాడో, ఇది మీరు పెట్టేటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో, ఎఫర్ట్స్ సంబంధించినటువంటి విషయంలో
మీ ఎఫర్ట్స్‌కి సరైనటువంటి ఫలితం వస్తుంది. కాకపోతే 6వ స్థానం ఎంతైనా శత్రుస్థానం కాబట్టి మొదటి 2, 3 నెలలు కొంచెం శని మారిన 2, 3 నెలలు అనవసరమైనటువంటి శత్రుత్వాలు పెరుగుతుంటే ఆ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అది ముఖ్యంగా దశమంలో కుజుడు కూడా వచ్చి నీచబడుతున్నాడు కాబట్టి కొంచెం చేసేటువంటి ఉద్యోగంలోని శత్రువులు పెరగడం. చిన్న చిన్న విషయాలను అవతల వాళ్ళు కూడా అదేదో కాంపిటీషన్‌గా తీసుకొని శత్రుత్వాలు పెరగడం. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ తులవారికి పర్టిక్యులర్‌గా ఈ 6వ స్థానంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం మంచి ప్రభావమే కాబట్టి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ కొంచెం ఈ సంతాన సంబంధించినటువంటి విషయంలో కొన్ని శస్త్రచికిత్సలు, ఎందుకంటే 5వ అధిపతి 6లోకి వెళ్తున్నాడు కదా! కాబట్టి ఇటువంటివి కొంచెం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సహజంగానే ఇక్కడ శనికి 4వ ఆధిపత్యం కూడా ఉంది కాబట్టి ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఎక్కువగా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. తులవారికి పంచమ స్థానం నుంచి 6వ స్థానంలోకి శని వెళ్తున్నాడు. 6వ స్థాన శని చాలా మంచిది. మరి ఇందులో పంచమంలో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం స్నేహితులతోని, ప్రేమ వ్యవహారాల విషయంలోని, షేర్ మార్కెట్ విషయాల్లోని, ఒక నిర్ణయం తీసుకునేటువంటి అంశాల్లోని, రాజకీయ సంబంధించిన విషయాల్లోని ఇబ్బంది అవుతూ వచ్చింది వీరికి. అయితే ఎప్పుడైతే ఈ యొక్క శని భగవానుడు 6లోకి వెళ్తున్నాడో ఇక్కడ మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఉన్నత విద్యాయోగము, తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో శుభ ఫలితాలు జరగడము, మరియు అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము ఇట్లాంటివి ఇస్తుంది. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా బాగా కలిసి రావడం. చూడండి, ఒక్కోసారి మనం ఏదో తక్కువ రేటుకు ఉంది ఇక్కడ ల్యాండ్ అన్నప్పుడు కొనేసిన తర్వాత తీరా చూస్తే అది బాగా కలిసి వస్తుంది, మంచి రేట్ వస్తుంది. అటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ 6వ స్థానంలోకి శని వెళ్తాడో ఇది మీరు పెట్టేటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో ఎఫర్ట్స్ సంబంధించినటువంటి విషయంలో మీ ఎఫర్ట్స్కి సరైనటువంటి ఫలితం వస్తుంది. కాకపోతే 6వ స్థానం ఎంతైనా శత్రుస్థానం కాబట్టి మొదటి 2, 3 నెలలు కొంచెం శని మారిన 2, 3 నెలలు అనవసరమైనటువంటి శత్రుత్వాలు పెరుగుతుంటే ఆ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అది ముఖ్యంగా దశమంలో కుజుడు కూడా వచ్చి నీచబడుతున్నాడు కాబట్టి కొంచెం చేసేటువంటి ఉద్యోగంలోని శత్రువులు పెరగడం. చిన్న చిన్న విషయాలను అవతల వాళ్ళు కూడా అదేదో కాంపిటీషన్‌గా తీసుకొని శత్రుత్వాలు పెరగడం. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ తులవారికి పర్టిక్యులర్‌గా ఈ 6వ స్థానంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం మంచి ప్రభావమే కాబట్టి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ కొంచెం ఈ సంతాన సంబంధించినటువంటి విషయంలో కొన్ని శస్త్రచికిత్సలు, ఎందుకంటే 5వ అధిపతి 6లోకి వెళ్తున్నాడు కదా! కాబట్టి ఇటువంటివి కొంచెం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సహజంగానే ఇక్కడ శనికి 4వ ఆధిపత్యం కూడా ఉంది కాబట్టి ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఎక్కువగా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.